హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. ఈరోజు మనం ఆడబోయే సినిమా అప్డేట్ వచ్చేసి రాజాసాబ్ రాధేశ్యామ్. ఏదో తేడాగానే ఉంది భయ్యా. ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే మావా, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. మారుతి గారి డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు భయ్యా. అయితే మరి ఈ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొడేయండి. మీకే యూస్ మరి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, అయితే ఈ సినిమాను అఫీషియల్గా కూడా ఇంకా లాంచ్ చేయలేదు. బట్ అప్పుడే 80%కు పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. మారుతి ప్రభాస్ కాంబినేషన్ మూవీకి రాజాసాబ్ అనే టైటిల్ని మొత్తంగా ఫిక్స్ చేశారు భయ్య. రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్లో ప్రభాస్ వింటేజ్ లుక్తో ఆకట్టుకున్నారు బాగా. పోస్టర్లో టీషర్ట్, పూల లుంగితో ప్రభాస్ చాలా కూల్గా, స్టైలిష్గా కనిపిస్తున్నారు. డార్లింగ్ హెయిర్ స్టైల్ కూడా పాత సినిమాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. లాంగ్ హెయిర్తో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ని విపరీతంగా అట్రాక్టింగ్గా చేసింది. దీంతో రాజాసాబ్ టైటిల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్గా మారింది భయ్య. కాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అలా వచ్చిందో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో సరికొత్త డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా టైటిల్ విషయంలో పలువురు నెటిజన్స్ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. మెయిన్లీ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ టైటిల్తో ఈ టైటిల్ని పోలుస్తున్నారు. రాజాసాబ్ టైటిల్ షార్ట్ ఫామ్ ఆర్ఎస్ అని వస్తుంది. అలాగే రాధేశ్యామ్ కూడా టైటిల్కి షార్ట్ ఫామ్ కూడా ఆర్ఎస్ అనే వస్తుంది. రెండు సినిమాల షార్ట్ ఫామ్స్ సేమ్ ఉన్నాయంటే రాధేశ్యామ్ లాగే రాజాసాబ్ కూడా ప్రభాస్ కెరీర్లో ఫ్లాప్ మూవీ అవుతుందా అంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఫన్నీ మీమ్స్ అండ్ వీడియోస్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు భయ్య. అసలు ఇలాంటి లేనిపోని డౌట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో ఏమో. ఫైనల్గా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది భయ్య. మారుతిని ప్రభాస్ నమ్మాడంటే తప్పకుండా కాన్సెప్ట్ రొటీన్గా ఉండదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. గాయస్, మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.